మహాగణుడును మహోన్నతుడును సర్వకృపానిధి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, మహదైశ్వర్యమును బట్టి గతవారమంతా తన సజీవ రెక్కల క్రింద భద్రపరిచి తన అద్భుతమైనటువంటి ప్రేమతో మనలందరినీ కూడా ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ దీవిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని సన్నిధిలో ప్రతి వారము కూడా సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి లోతైనటువంటి మర్మాలతో కూడిన దైవ వర్తమానములు మీరందరూ వినుచు మరి దైవాశీర్వాదాలు పొందుతున్నారని విశ్వసిస్తూ ఉంటున్నాం. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరుస్తూ ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మరి అంత్యకాల దినాల్లో దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యమును సంపాదించుకునుట, మన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా వ్యయపరిచి వాక్యాన్ని సంపాదించుకోవటం ప్రతి ఒక్కరికి కూడా ఒక భాగ్యము, ధన్యత, ఆశీర్వాదం. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదం పొందాలని తెలియనటువంటి అనేక మందికి పరిచయం చేసి ప్రభునామంలో మీరు కూడా ఒక పాలి భాగస్థులుగా ప్రభులో కూడా నిలవాలని ప్రభు పేట కోరుచుంటున్నాను. దయచేసి చక్కగా ప్రభుని ఆరాధించిన తర్వాత మరి ప్రభు సన్నిధిలో వర్తమానాన్ని విందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, కృపగల తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మీరు ఎక్కడి క్రింద కాచి కాపాడి సంరక్షించారు. మరి ఒకసారి సత్య సువార్త అనే వర్తమానాన్ని మేము వినుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యంకై స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇంకా ఎంతోమందికి ఈ వాక్యం అందవలసి ఉన్నది. ప్రభువా, ప్రతి ఒక్కరి చెవులను తెరవండి. ప్రతి ఒక్కరికి ప్రభువా ఈ వాక్యం అందు విధముగా నీ పరిశుద్ధాత్మ కార్యములు చేయమని అడుగుచుంటున్నా. వినుచున్న ప్రతి వారిలో నూతన క్రియలను జరిగించండి. అద్భుత కార్యములు చేసి పవిత్రపరచమని మెండారుగా సమస్త జీవులను ప్రభువా దీవిస్తున్న రీతిగా వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసు ప్రశస్త నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. నే దాగి క్షణముండలేనయ్యా. సౌలు ఈట దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. సౌలు ఈట దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా. నే దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. నే దాగి క్షణముండలేనయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా ప్రకటన గ్రంథ విశ్లేషణ మరి ఎంతో లోతైనటువంటి మర్మాలతో కూడినటువంటి ప్రకటన గ్రంథం. మరి ఉన్నతమైన స్థితిలో ఈ ప్రకటన గ్రంథం చదవటం వినటం ఎంతో శ్రేయస్కరం, ఆశీర్వాదకరం. దేవుని సన్నిధిలో మరి 16 వచనాలు, వచనం వెంబడి వచనాన్ని ధ్యానించుకున్నాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క రూపము, దేవుని యొక్క ఉన్నతమైన ప్రభావము, దేవుని యొక్క ఉన్నతమైన బలమును మనము ఈ యొక్క వాక్యాల ద్వారా గూఢంగా చూసుకున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు ఏ పోలికలో ఉన్నాడో మీరందరికీ కూడా చక్కగా అర్థమైందని నేను అనుకొనిచున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మాకు రాయండి, తెలియపరచండి. మరి క్రింద ఫోన్ నంబర్స్ వస్తూ ఉంటున్నాయి. మరి కాంటాక్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు సన్నిధిలో మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ వర్తమానము చాలా స్పష్టంగా చక్కగా మనతో ప్రభువు మాట్లాడుచున్నాడు అనేటువంటి చక్కని ఉన్నతమైనటువంటి స్పర్శ మన జీవితాల్లోనికి వస్తుందని నేను ఎంతగానో భావిస్తూ ఉంటున్నాను. నిజమే, వాక్యాన్ని చదువుతుంటున్నప్పుడు ఒక వ్యక్తి లేక ప్రభు మనతో సంభాషిస్తున్నట్లు ఈ యొక్క సంభాషణ అనేటువంటిది ఉంచవచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరచబడుతుంది. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి అని. మనము దేవుని యొక్క స్పర్శను రుచి చూడాలి, దేవునితో ఏకమై ఉండాలి. వాక్యాన్ని వినాలంటే ప్రభువులో మన యొక్క ధ్యానము లీనమైపోవాలి. అప్పుడే దేవుని వాక్యం మనకు అర్థమవుతూ ఉంటారు. చెంచల మనసు, కపట మనసు ఉంటే దేవుని యొక్క వాక్యము మనకు అర్థం కాదు. పాపము మనలో నిలిచి ఉంటుంటే దేవుని వాక్యము అర్థము కాదు. పరిశుద్ధమైనటువంటి ఈ లేఖన భాగంలో చూసినప్పుడు గత వారంలో నేను నాతో మాట్లాడుచున్నటువంటి స్వరము ఏమిటో అని తిరిగి చూచాను. మరి ఆ తిరిగి చూసినప్పుడు ప్రభు యొక్క రూపాన్ని అతడు చూచాడు. ఎప్పుడైతే భక్తుడైనటువంటి యోహాను ప్రభు రూపాన్ని చూచారో వెంటనే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద నేను పడి తిని అనే మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చారు. నరావతారిగా వచ్చినప్పుడు మనకంటే ఎక్కువ శ్రమలు అనుభవించారు. సామాన్యమైన మానవుడిగానే లోకంలో జీవించారు. దేవుని ప్రియబిడ్డలారా, మనుషులకు ఏ ఏ విధములైనటువంటి పరిస్థితులు ప్రభావాలు ఉంటాయో ఆయన కూడా అన్నీ అనుభవించాడు. అనేక మంది ఈయన కూడా మానవుడే, లేకపోతే ఇతడు వడ్లవాని కుమారుడే కదా, మనవలే బలహీనుడే కదా, ఈయన దేవుడు ఎందుకు అయ్యాడు అని లోక సంబంధమైనటువంటి విధానంతో మాట్లాడిన వారిని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని ప్రియబిడ్డలారా, మరి యేసు ప్రభు వారి లోకంలో ఉంటున్నప్పుడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యుల్లో ప్రియమైన శిష్యుడిగా ప్రభువునకు చాలా దగ్గరగా చివరి వరకు కూడా ఆయనతో నడిచినటువంటి శిష్యుడే యోహాన్. ఆయన ఎక్కడికి వెళ్ళినా కొన్ని ప్రత్యేకమైన స్థలాలు కూడా
ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళేవాడు యోహాన్ని. అటువంటి దేవునితో సహవాసం, క్రీస్తుతో సహవాసం కలిగిన యోహాన్ శ్రమలలో కూడా సిలువలో కూడా క్రీస్తుతో నడిచినవాడు. అంతేకాదు రూపాంతరపు కొండకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువుని చూచాడు. ప్రభు యొక్క ప్రభావాన్ని, మహిమను కూడా చూచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఉన్నతమైన స్వరూపాన్ని మరలా ఒక ప్రత్యేకమైన రీతిలో చూస్తున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు నిరంతరమైన అనుదిన అనుభూతి కలిగినటువంటి యోహాన్ ఎప్పుడైతే పరలోకమందు యేసు ప్రభువాన్ని చూచాడో, దేవుని యొక్క రూపాన్ని చూచాడో, వెంటనే చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేతో ప్రభు మాట్లాడిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మోషే, నన్ను చూచిన వాడు ఎవడు కూడా బ్రతకడు, ఏ మానవుడు బ్రతికి ఉండడు అని ప్రభు మాట్లాడారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ప్రభావము మానవుడు తన కంటితో చూడగలనటువంటిది. మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ యొక్క సూర్యుడినే మనము డైరెక్ట్గా చూడలేము. అటువంటి ఎంతో తేజో మహిమ కలిగినటువంటి దేవుని ప్రభావాన్ని, దేవుని శక్తిని, దేవుని యొక్క మహిమను మానవుడు ఎలా చూడగలడు? దేవుని సన్నిధిలో శిష్యులందరినీ కూడా చంపాలని, క్రీస్తు పునరుత్థానుడు అని చెప్పిన వారిని చంపాలని సౌలు ఎంతో ఉక్రోషముతో బయలుదేరాడు. ఎంతోమందిని హతము చేశాడు. స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలను కూడా చంపినట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. అటువంటి కరడు కట్టిన క్రూరవాదిగా, భయంకరమైన క్రూరుడిగా, ఉగ్రవాదిగా చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క శిష్యులందరూ కూడా సౌలుకు భయపడి దాక్కున్నారనేటువంటి విషయం సౌలుకు తెలిసి ఆయన తన సైన్యముతో గవర్నమెంట్ యొక్క ఆమోద ముద్రను తీసుకుని వారిని కూడా చంపడానికి బయలుదేరాడు. నిజమే, ఎప్పుడైతే వెళ్ళాడో చాలా ఉద్రేకముతో తనతో ఉన్న సైన్యమంతా కూడా ఉక్రోషంతో బయలుదేరారు. కానీ దమస్కులో ఉన్నారన్న మాటతో దమస్కు యొక్క గేటు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక గొప్ప వెలుగును ఆకాశమందు సౌలు చూచాడు. ఎప్పుడైతే సౌలు చూచాడో వెంటనే ఆయన గుర్రములు ముందుకు వెళ్ళలేదు, ఆయన కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు, అక్కడే పడిపోయాడు. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు అతనితో మాట్లాడాడు. ఒక సెకండ్లో జరిగిపోయినటువంటి సన్నివేశాలు అక్కడ కనబడుతూ ఉంటున్నాయి. చాలా సూక్ష్మ సమయం. అటువంటి సమయాన్ని సౌలు తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. ప్రభు మాట్లాడిన తర్వాత అతని కన్నులు గుడ్డివైపోయినాయి. దేవుని ప్రియబిడ్డలారా, ఆ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ వెలుగును చూచే సౌలు యొక్క కన్నులు కనబడకుండా పొరలు కమ్మినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావము, ఆయన తేజో మహిమ చాలా గొప్పది. ఈ లోకంలో ఉన్నప్పుడు సామాన్య మనిషే కదా అనుకున్నారు. ఆయనను సిలువ వేసేటప్పుడు హేళన చేశారు, అవమానపరిచారు. ఆయన బలహీనుడు అని, లేకపోతే మా చేతుల్లో ఏమాత్రపు వాడని గర్వించారు, అహంకారంతో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు అంటాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు అంటున్నాడు. నిజమే, వారు ఎవరితో ఏమి చేస్తున్నారో, ఎవరిని బాధిస్తున్నారో వారికి తెలియదు. పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు వారిని చూచి నవ్వుకొనుచున్నాడు అనే మాటను చూస్తూ ఉంటున్నాం. నిజమే, దేవుని ప్రియబిడ్డలారా, చీమలు వచ్చి మనతో యుద్ధం చేస్తుంటే మనం పారిపోతామా? ఒక చీమ
వచ్చి మనతో యుద్ధం చేసి చంపుతానంటే మనం భయపడతామా, పారిపోతామా? అది ఎంత చాలా సూక్ష్మమైనది. ఒక వేలు దాని మీద పెడితే చచ్చిపోతూ ఉంటారు. దాన్ని చూచి మనం నవ్వుకోవచ్చు, నిజమే. దానికంటే ఈ సృష్టిలో కేవలము ఒక అణువు లాంటి వాడు మనిషి. అటువంటి మనిషి దేవుని ప్రభావాన్ని చూసి తట్టుకోగలడా? ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన యోహానే ప్రభు అయిన దేవుని యొక్క తేజో మహిమ ప్రభావము చూచినప్పుడు ఆయన చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడి ఉన్నాడు. దేహమంతా కూడా చచ్చుబడిపోయింది. దేహమంతా కూడా పనికిరానిగా మార్చబడిపోయింది. రాజైన బెల్షాజర్ దేవుని యందు ప్రియబిడ్డలారా, ఆయన రాజులకు రాణులకు విందు ఇస్తూ దేవుని మందిరంలో ఉన్న బంగారు ఆభరణాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఆ పాత్రలలో మరి ద్రాక్షారసం పోసి త్రాగుతూ విందు చేస్తుంటే ఒక హస్తము మానవ హస్తముగానే వచ్చి గోడ మీద రాస్తూ ఉంటున్నప్పుడు దాన్ని చూచినటువంటి రాజు అతన్ని మొదలుకొని ఆ యొక్క నడుములు మొదలుకొని క్రింద వరకు కూడా మరి సచ్చుబడిపోయి భయంకరమైనటువంటి బలహీనత గురి అయిపోయి అక్కడే మరి పడిపోయిన పరిస్థితులను చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రూపాన్ని చూడడానికే మనము తట్టుకోలేము. దేవునితో ఎలా పోరాడగలరు? దేవుని ఎదుట ఎలా నిలబడగలరు? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనము దేవుణ్ణి తృణీకరించవచ్చు. ఈరోజు దేవుణ్ణి మనము మాకు కనబట్టలేదని అవమానపరచవచ్చు. కానీ ప్రతి మానవుడు దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళాలి. అయ్యో, అప్పుడు రొమ్ము గుర్తుకుని ఏడ్చే కంటే ఈరోజు దేవుడు ఎవరా అని తెలుసుకోవటం, దేవునికి లోబడటం నీకు మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి యోహాను యొక్క శరీరంలో ఉన్న ఏ భాగము కూడా పనికిరానటువంటిదిగా, సచ్చుపడిపోయినటువంటిదిగా, ఒక విధంగా చెప్పాలంటే కోమాలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ ప్రభావానికి తట్టుకోలేకపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు తన కుడి చేతిని అతని మీద ఉంచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ప్రభు యొక్క కుడి చేయి యోహాను మీద పెట్టబడిందో మరలా బలము కలిగినటువంటి వాడిగా, మరలా మనిషిగా, మరలా మేల్కొని దేవుని యొక్క చిత్తాన్ని ఆయన చెప్పుచున్న ప్రతి దానిని కూడా లోకానికి తెలియపరచడానికి ఆయన మనిషిగా మారాడు. దేవుని ప్రియబిడ్డలారా, నిజమే, కృంగిన వేళలలో, బలహీన సమయంలో దేవుని యొక్క ధవళ హస్తము, దక్షిణ హస్తము మన మీద ప్రభు ఉంచుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన్ని చూచి భయభ్రాంతులైపోవాలని దేవుని చిత్తము కాదు. ఆయన్ని చూచి పారిపోవాలని దేవుని చిత్తము కాదు. దేవుని సన్నిధిలో యోహాను మీద చేయిలుంచి భయపడవద్దు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తండ్రి అయి ఉన్నాడు. లేకపోతే ఉన్నవాడు అనువాడు యెహోవా, లేకపోతే తండ్రి. సమస్త దేశములకు, సమస్త జనములకు దేవుడు ఒక తండ్రి లాంటి వాడు. దేవుడు దేవుడే, తండ్రి తండ్రే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మర్మాన్ని మనం గుర్తించాలి. తండ్రి దగ్గర స్వతంత్రంగా ఏ విధముగా ఉంటామో దేవుని పిల్లలుగా ఆయన దగ్గర స్వతంత్రంగానే ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉంటున్నాడు. నిజమే, ఆయనతో కూడా యుగ యుగములు రాజ్యం ఏలబోతున్నాం. మన బలహీనతను చూచి ఆయన మనల్ని ప్రేమించి తన స్వాస్థ్యంగా ఉంచుకొని తనతో కూడా సమానంగా ప్రభు మనల్ని చేసుకుంటూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తే, వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉంటే, దేవుని సన్నిధిలో నీవు ఒక బలమైనటువంటి యోధుడిగా, అంతేకాదు క్రీస్తు రూపంలోనికి మార్చబడుతున్నావు.
ఎందుకు అంటే వాక్యము దేవుడై ఉన్నాడు అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. వాక్యమే దేవుడు. ఆ వాక్యము నీవు ధ్యానిస్తే, ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే, నీ నరనరములు, ఎముకలు, కండరములు, మూలుగుల్లోనికి ఆ వాక్యము ప్రవహిస్తే, వాక్యము నీ వద్ద ఉంటే, నీవు ఆ వాక్యము ద్వారా క్రీస్తు రూపంలోనికి, దేవుని రూపంలోనికి మార్చబడుతున్నావు. వాక్యాన్ని చదవలేనప్పుడు, వాక్యాన్ని వినలేనప్పుడు, వాక్యాన్ని ధ్యానించలేనప్పుడు నీ రూపము దేవుని రూపంలోనికి మార్చబడదు, వాక్య రూపంలోనికి మార్చబడదు. వాక్యమే శరీరధారిగా లోకానికి వచ్చింది. ఈ శరీరమే వాక్యముగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం. కాబట్టి దేవుని యందు ప్రియమిత్రులారా, నీవు వాక్యమై ఉండాలి, వాక్యముతో ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని సన్నిధిలో ప్రభు రూపాన్ని చూచినప్పుడు మనకు పరిచయమైనటువంటి రూపముగా, భయపడనక్కర్లేని రూపముగా, ప్రతిరోజు కూడా అనుభవించేటువంటి రూపముగా, ప్రతిరోజు నీవు దర్శనము ద్వారా చూచేటువంటి రూపమై దేవుని సన్నిధిలో సంతోషముతో మధ్యాకాశమందు ప్రభువును కలుసుకున్నప్పుడు సంతోషముతో ఆయనను కౌగిలించుకునేటువంటి పరిస్థితిలోనికి మానవుడు లేక విశ్వాసి వెళ్ళాలి. కాబట్టి దేవునితో అటువంటి సహవాసం, సాంగత్యం, ఉన్నతమైన స్థితి మనకు కలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకం మనకు శాశ్వతం కాదు. లోకంలో ఉన్న అందచందాలు శాశ్వతం కాదు, ధనధాన్యాలు శాశ్వతం కాదు, అధికార అందలత్వాలు శాశ్వతం కాదు. ప్రభుతో కూడా ఉందాం, ప్రభు రూపంలో మార్చబడదాం. ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, ఆయనతో కూడా సమాన భాగమై లోకాన్ని ఏలడానికి దేవుని యొక్క రూపంలోనికి మనం మార్చబడదాం. నిజమే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క హస్తం అతని మీద పెట్టినట్లు చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథంలో చెప్తున్నారు కదా, విననొల్లని జనాంగమై దినమంతా కూడా నా చేతులు చాపి ఉన్నాను అంటున్నాడు. ఆయన గాయపడిన హస్తాలు మన వైపు చాపి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హస్తం మన మీద ఉంచబడినాం, ఆ హస్తం మన మీద పెట్టబడినాం. బలహీనమైన మన శరీరం, పాప బంధకములతో ఉన్న శరీరం, అంధకారముతో ఉన్నటువంటి శరీరం, ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులతోనూ, రోగాలతో, వ్యాధులతో నింపబడిన శరీరం నూతనపరచబడుతుంది, బలపరచబడుతుంది, దేవుని రూపంలోనికి మార్చబడుతుంది. ప్రభువా, నీ హస్తం నా మీద ఉంచు, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచు ప్రభువా అని మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ఉన్న చోట మోకరించండి, మీ 2 చేతులు ప్రభు తట్టి ఎత్తిపట్టండి. ప్రభువా, నన్ను కరుణించమని, ప్రభువా నీ హస్తము నా మీద ఉంచమని, ప్రభువా నీ రూపము నాలో దిద్దమని, ప్రభువా నీ వాక్యము చేత ఉదక స్నానమును చేయించమని, నా హృదయం అంతా వాక్యముతో నింపబడుటకు అయ్యా సిద్ధపరచమని మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రశస్తమైన సమయం. నీ మనస్సును ప్రభు చూస్తున్నాడు, నీ ఆలోచన ప్రభు చూస్తున్నాడు. ప్రభు ఎదుట మోకరించడానికి సిగ్గుపడదు, ప్రభు ఎదుట చేతులు ఎత్తడానికి సిగ్గుపడదు. దేవుడిని యందు నూతన కార్యం చేయబోతూ ఉంటున్నాడు. గొప్ప అద్భుతమైన శక్తి నిన్ను ఆవరించబోతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రభావము, పరిశుద్ధాత్మ నీపై నింపబడుతూ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ఎదుట మోకరించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఉంటున్న చీకటి బంధకాలు, అంధకార బంధకాలు, సమస్త భయము యేసు నామములో బిడ్డల నుంచి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, నీ సన్నిధిలో ఎవరైతే నిన్ను వెతుకుతున్నారు, ఎవరైతే ప్రభువా నీ వాక్యాన్ని వినడానికి, దాచుకోవడానికి ఇష్టపడుతున్నారు, ఈరోజు నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు, వారి మీద ఆత్మను కృమరించి మాట్లాడి బలపరిచి వికృత రూపమును తొలగించి ప్రభువా మీ రూపంలోనికి మార్చమని, కరుణావాత్సల్యత బాహుళ్య బిడ్డలకి మెండైన దీవెనలు కృమ్మరించమని యేసు ప్రశస్త నామము నడిపించున్నాను తండ్రి. ఆమేన్.
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యాన్యోన్య సహవాసము, శాంతి సమాధానం సకల పరిశుద్ధులకు ప్రభు ఎదుట మోకరిల్లిన ప్రతి బిడ్డకును నూతన నిర్ణయంతో ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ఛానల్ను అనేక మందికి పరిచయం చేయండి. ఈ అంచె దినాల్లో వర్తమానం అనేక మంది వినడానికి మనము కూడా ఒక భాగస్వాములమై ప్రభు పనిలో పాలి భాగస్తులుగా ఉందాం. దేవుడు తగిన కాలం మందు మిమ్మల్ని దీవించి హెచ్చించును గాక. ఆమేన్. God bless you all.